శివాయ విష్ణు రూపాయ శివారూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. ఈ ముందు వీడియోలో ఈ నాయనార్ల కథల వీడియోలో యనాదినాథ నాయనార్ని గురించిన విశేషాలను తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో 10వ నాయనారైన కన్నప్ప నాయనార్ గురించిన విశేషాలని తెలుసుకుందాము. కన్నప్ప నాయనారు ఆలోచించగలిగే వివేకం, విజ్ఞానం, వివేచనం కలిగిన నరజాతిపైనే కాదు, సృష్టిలోని ప్రతి ప్రాణిపైన తన అపార కరుణాకటాక్షాలు చూపించగల కరుణామయుడు బోలాశంకరుడు. అందుకు ప్రత్యక్ష సాక్షి శ్రీకాళహస్తీశ్వరుడే. మూఢభక్తితో ఆరాధించి కన్నుకు కన్నిచ్చిన భక్తుడినే కాదు, మూగగా మూర్ఖంగా సేవించిన సాలెపురుగు, ఏనుగు, పాముకు కూడా మోక్షాన్నిచ్చిన అపార దయాసముద్రుడు కాళహస్తీశ్వరుడు. ఆ మూగజీవాల పేరుతోనే ప్రసిద్ధి చెందాడు. వాటి పేరు మీదే ఆ దైవం కొలువుదీరిన ప్రాంతం కూడా స్థిరపడిపోయింది. అదే శ్రీ. శ్రీ అంటే సాలెపురుగు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. శ్రీకాళహస్తి. అలాంటి పుణ్య ప్రదేశంలో ఆ ఊరి స్వామితో మమేకమై మసిలేవాడే భక్త కన్నప్ప. కాళహస్తి ప్రాంతాన్ని గతంలో పొత్తపినాడుగా వ్యవహరించేవారు. కీకారణ్యమైన ప్రాంతంలోనే చెంచు రాజ్యం ఉండేది. చెంచు రాజ్యానికి రాజైన రాజనాథుడు నాగడు దంపతులకే మన కన్నప్ప జన్మించాడు. అసలు కన్నప్ప మన తెలుగువాడు కావడం మన అదృష్టం. కడప జిల్లా రాజంపేట ప్రాంతంలోని ఉటుకూరు ఈ మహాభక్తుని స్వస్థలం. ఇది అతి ప్రాచీనమైన చిన్ని గ్రామం. ఇక్కడ నివసించే వారంతా అమాయకులైన చెంచులు. చెంచులంటే గిరిజనులు. వీళ్ళు వేట కోసం తమతో చురుకుగా సాగివచ్చే జాగిలాల్ని పెంచుతూ ఉండేవారు. వాటి అరుపులతో ఆ ప్రాంతమంతా నిరంతరం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఆ గ్రామానికి రక్షణగా అచ్చమైన ఏనుగు దంతాలతో కట్టిన కంచె ఉండేది. అంటే అక్కడి వారు వేటలో ఎంత నిపుణులో తెలుస్తుంది. పులులు, సింహాల తోళ్ళు అక్కడి చెట్లకు ఆరబెట్టుకునేవారు. క్రూర జంతువుల్ని చంపి వాటి కలేబరాల మధ్యలో గడ్డి, గాదం కుక్కి అవి ప్రాణం ఉన్న నిజమైన జంతువులే సుమా అనిపించేలా అక్కడక్కడ పెట్టేవారు. వాటిని చూచి ఇక్కడేవో తమ జాతి జంతువులే తిరుగాడుతున్నాయని భ్రమించి ఆ చుట్టుపక్కలకు మరి ఇతర జంతువులు వచ్చేవి కావు. ఆ గ్రామ సరిహద్దుల్లో గలగల పారే సెలయేళ్ల సవ్వడి ఆ ప్రాంతానికి సందడిని చేకూర్చి పెట్టేది. అక్కడి వారంతా బలిష్టమైన దేహాలతో నల్లని ఛాయతో నిగనగలాడుతూ ఉంటారు. వారంతా పుట్టతేనె, పచ్చి మాంసం కలిపి భుజించేవారు. వారి హృదయాలు తేనెలా మధురంగా కాకుండా కరడు కట్టి ఉండేవి. ముఖాలు క్రూరత్వంతో చూసేవారికి భయం గొలుపుతూ ఉండేవి. అక్కడే నాగడనే బోయరాజున్నాడు. అయితే ఇతను అందరిలా కాకుండా సహజ స్వభావానికి విరుద్ధంగా వర్ధిల్లేవాడు. అతని ఇల్లాలు అతనికి తగినట్టే సాధు స్వభావురాలైన దత్త. వీళ్ళిద్దరూ సుబ్రహ్మణ్య స్వామి భక్తులే. ఎన్నాళ్ల నుంచో వారి హృదయాన్ని ఒక కోరిక దావానలా దహించి వేస్తోంది. అదే సంతానలేమి. ఏమైనా తమకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయవల్లే సంతానం కలగాలని ఆయన్నే నమ్ముకొని కొలిచేవారు. ఎట్టకేలకు వారి కోరిక ఫలించి ఆ స్వామి దయ వల్ల పుత్రుడు జన్మించాడు. లేక కలిగిన ఆ మగ శిశువుకు తల్లిదండ్రులు తిన్నడు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. కాళహస్తీశ్వర పురాణ కథనం ప్రకారం తిన్నడు పూర్వజన్మలో అర్జునుడు. శివుని గురించి కఠిన తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని వరంగా పొందాడు. కానీ అప్పుడు పరమేశ్వరుడు బోయవాణిగా అర్జునునితో తలపడినప్పుడు అర్జునుడు శివుణ్ణి గుర్తించలేకపోయాడు. ఆ కారణం వల్లనే తరువాతి జన్మలో అర్జునుడు బోయవాణిగా జన్మించి ఆ రూపంలో శివుణ్ణి మెప్పించి శివసాయుధ్యాన్ని పొందాడని దూర్జటి విరచిత కాళహస్తీశ్వర పురాణం స్పష్టం చేస్తోంది. ప్రస్తుత కథనంలోకి వస్తే బోయరాజైన నాగడు తమ కులాచారం ప్రకారం కుమారునికి ధనుర్విద్యతో అవసరమైన అన్ని విద్యలను గురువుల వద్దకు పంపి నేర్పించాడు. విద్యాభ్యాసోత్సవం ఎంతో వేడుకగా జరిపించి ముచ్చట తీర్చుకున్నాడు నాగడు. ఆ వైభవం దాదాపు కొన్ని రోజుల పాటు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇందుకోసం రకరకాల భోజన పదార్థాలను రాసులుగా తయారు చేసి పోసి ఉంచారు. పుట్టతేనె, రుచికరమైన మాంసమే కాకుండా ఇంకా అక్కడి వారు ఎంతో ఇష్టపడే ఎన్నో పదార్థాలను తయారు చేసి విందుకు సిద్ధం చేశారు. చెంచుల కోలాహలం మధ్య విందు ఆరంభమైంది. వచ్చిన వాళ్ళందరూ సంతృప్తిగా విందు ఆరగించి తిన్నన్ని ఉన్నత విద్యావంతుడు కావాలంటూ మనోపూర్వకంగా ఆశీర్వదించారు. ఈ వేడుకల సందర్భంగా విద్య నేర్పే గురువులకు ఎన్నో విలువైన కానుకలను సమర్పించాడు. సహజంగా బాలుడు చిన్ననాటి నుంచే ప్రతి విషయంలోనూ ఎంతో చురుకుగా ఉండేవాడు కావడంతో గురువులు నేర్పిన విద్యలన్నీ సునాయాసంగా అభ్యసించి అక్కడి వారిని అబ్బురపరిచేవాడు.
అసలు తిన్నడు తన పసివయసులోనే పులినోళ్లలో చేయి పెట్టి వినోదంగా పకపక నవ్వేవాడు. పుట్టకతోనే అబ్బిన తెలివితేటలతో ఎంతో కష్టమైన విషయాన్నైనా అవలీలగా నేర్చుకునేవాడు. విలువిద్యలో ఎనలేని ప్రావీణ్యం సంపాదించాడు. స్నేహితులతో కలిసి చిన్ననాటి నుంచే అడవిలోకి వేటకు వెళ్ళేవాడు. చిన్న చిన్న కుందేళ్లను, జింకలు, దుప్పులను వేటాడి తీసుకొస్తూ ఉండేవాడు. వాటిని ఇంటిలో పెట్టి ప్రేమగా గారాబంగా పెంచుకునేవాడు. ముఖ్యంగా తిన్నడు నల్లగా బలిష్టంగా ఉన్నప్పటికీ అతని కళ్ళలో ఏదో మాయ ఉంది. ఒక్కసారి అతను చూపులో చూపు కలిపిన వారు ఇంకా అదే పనిగా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక కన్ను దినరాజు అంటే సూర్యుడు, మరో కన్ను నెలరాజు అంటే చంద్రుడు. వీళ్లను పోలి దివ్యకాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. అతని కళ్ళంటే తోటివారికే కాదు, పరమేశ్వరునికి కూడా బాగా ఇష్టమేమో. తిన్నడి కళ్ళ మీద ముక్కంటి కళ్ళేశాడు. సమయం కోసం వేచి చూస్తున్నాడు సదాశివుడు. బోయవాడుగా తన కులధర్మాన్ని అనుసరించి తిన్నడు వేటాడుతున్నప్పటికీ అతనికి అన్ని జీవుల పట్ల వాత్సల్యం, ప్రేమాభిమానాలు మిక్కుటంగా ఉండేవి. పిల్ల జంతువుల్ని, ఆడవాటిని, అనారోగ్యం, ముసలితనంతో బాధపడుతున్న జంతువుల్ని ఎంతమాత్రం వేటాడేవాడు కాదు. సహజమైన క్రూర స్వభావాన్ని విడనాడి కరుణాభావంతో వ్యవహరించేవాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలు జయించి ఉన్నత మనస్తత్వంతో మెసిలేవాడు. మరికొన్ని రోజులు కాలగర్భంలో కలిసిపోయాయి. తిన్నని తండ్రి వార్ధక్యంతో ఎక్కడికి కదలలేకపోతున్నాడు. అప్పటికి తిన్నడు 16 ఏళ్ల ప్రాయుడయ్యాడు. ధనుర్విద్యలో అపారమైన ప్రావీణ్యాన్ని సంపాదించి తనకు తనే సాటి అనిపించుకున్నాడు. అప్పటి వరకు నాగుల రాజ్యాన్ని తండ్రి నాగడు ఎంతో సమర్థవంతంగా, న్యాయబద్ధంగా సాగించాడు. ఇక ఈ వృద్ధాప్యంలో అడుగు కూడా ముందుకు వేయలేనని, ఈ రాజ్యభారాన్ని కుమారునికి అప్పగించాలని భావించాడు. ఇదే విషయాన్ని అక్కడి గిరిజనులకు తెలియజేశాడు నాగడు. వారంతా హర్షధ్వానాల మధ్య నాగని మాటల్ని సమర్థించారు. ఇందుకు ముందు తిన్నడు అంగీకరించినప్పటికీ తండ్రి అభ్యర్థన మేరకు రాజుగా ఉండి పాలన సాగించేందుకు అంగీకరించాడు. ఒక మంచి శుభముహూర్తంలో శాస్త్రోక్త రీతిలో తిన్నని పట్టాభిషేక మహోత్సవం వైభవోపేతంగా జరిగింది. తండ్రికి తగిన తనయుడు అనిపించుకుని అతని కంటే ఎక్కువ విజయాల్ని సాధిస్తూ రాజ్యాధికారాన్ని సాగించాలని అక్కడికి వచ్చిన పెద్దలు ఆశీర్వదించారు. పులితోలు సింహాసనంపై ఆసీనుడైన మరుక్షణమే తండ్రి పాదాలకు నమస్కరించాడు తిన్నడు. ఆప్యాయతతో భుజాలు నిమురుతూ పైకి లేవనెత్తి, తిన్నా, ఇప్పటి వరకు ఆకతాయిగా, అల్లరి చిల్లరిగా, తండ్రి చాటు బిడ్డగా ఉన్న నీవు ఇకపై ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. జరాభారంతో నేను ఇంకా వేటకు వెళ్ళలేను. ఇక నుంచి వేటాడే ప్రక్రియను నువ్వే కొనసాగించాలి. ప్రజలెవ్వరికీ ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంటూ ఇప్పటి వరకు తన చేతిలో ఎన్నో విజయాల్ని చవిచూసిన రాజఖడ్గాన్ని, డాలును కుమారుని చేతికి అందించాడు. వాటిని అందుకోగానే అతనిలో రాచకల నిండారా తేజరిల్లింది. ఆనాటి నుండి తిన్నడు గిరిజనులకు పెద్దగా, అక్కడి వారందరి మన్ననలు పొందుతున్నాడు. తన తోటి స్నేహితులతో కలిసి అటవీ మధ్యంలోకి వేటకు వెడుతూ ఉండేవాడు. అతను ఏ జంతువుపైన నా గురి చూసి బాణాన్ని విడిచాడంటే తప్పక ఆ జంతువు అతని చేతికి చిక్కవలసిందే. అతని గురి అంత నిక్కచ్చిగా ఉండేది. అందులోనూ అతని లక్ష్యం ఎన్నడూ అస్థిరంగా ఉండేది కాదు. సాధారణంగా వేటకు వెళ్ళడం అంటే అంత సులువైన పని కాదు. ఏమాత్రం అజాగ్రత్త వహించినా ఏ క్రూర జంతువు నోటుకో బలి కావలసిందే. అందుకే వేటలో బాగా ఆరితేరిన బృందం వేటగానికి సహాయంగా ఎప్పుడూ వెనుక ఉంటుంది. ఆ సహాయకులు అక్కడ ఏ ఏ జంతువులు తిరుగాడుతుంటాయో ఆయా జంతువుల అడుగుజాడలను బట్టి గుర్తించి చెబుతారు. దాన్ని బట్టి ఇక్కడ ఈ జంతువు ఉంది, అక్కడ ఆ జంతువు ఉంది అని పసిగట్టి చాటుగా మాటు వేసి ఆ జంతువు రాగానే గురి చూసి బాణం వేసేవాడు తిన్నడు. అలా నేర్పుగా గురి తప్పకుండా బాణాన్ని ప్రయోగించి వేటలో విజయం సాధించేవాడు. ఒకరోజు తిన్నడు వేటాడేందుకు సహాయకులతో బయలుదేరాడు. జంతువుల పాదముద్రలను బట్టి ముందుగానే వేటకు వెళ్లాల్సిన దిశను నిర్ణయించుకొని అటువైపుగానే వేట సాగిస్తారు. ఈరోజు కూడా ఆ విధంగానే తిన్నడు ఒక పర్వత ప్రాంతం వైపు వేట సాగించేందుకు బయలుదేరాడు. తిన్నని పదునైన బాణాలు 4 దిశల వైపు రుయ్యి రుయ్యమని రివ్వున దూసుకుపోతున్నాయి. ఆ బాణఘాతానికి ఎన్నో జంతువులు బలవుతున్నాయి. వాటిలో అడవి పందులు, దుప్పులు, లేళ్ళు, దున్నపోతులు, ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు తదితర క్రూర సాధారణ జంతువులు ఉన్నాయి. తిన్నని చేతిలో నుంచి దూసుకు వస్తున్న బాణాలు చేసే శబ్దానికి మరికొన్ని జంతువులు చెల్లా చెదురవుతున్నాయి. అక్కడక్కడ సహాయకులు విసిరిన వలలకు చిక్కిన జంతువులు అందులో నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అయితే వాటి ప్రయత్నాన్ని వీరి జాగిలాలు
భౌ భౌమని గట్టిగా అరుస్తూ అడ్డం కొడుతున్నాయి. జాగిలాల అరుపునకే వలలో చిక్కిన జంతువులు విలవిల్లాడుతున్నాయి. అయితే ఎలా జరిగిందో కానీ విచిత్రంగా సహాయకులు పరిచిన వల నుంచి తిన్నని బాణం గురి నుంచి తప్పించుకుని ఒక అడవి పంది అతివేగంగా అక్కడి నుంచి పరిగెత్తుకు ఎటో పారిపోయింది. తిన్ననికది అవమానంగా తోచింది. ఉక్రోషంతో ఆ విపిన వరాహం వెళ్ళిన వైపు బాణ సమూహాన్ని వదిలిపెట్టాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. బాణాలన్నీ వ్యర్థమైపోయాయి. అడవి పంది దొరకలేదు. తిన్నని ప్రధాన అనుచరులైన కాముడు, నాముడు అక్కడ దట్టమైన పొదమాటున పొంచి ఉన్నారు. ఒకవేళ అటువైపు అడవి పంది వస్తే రాగానే బాణాన్ని విసిరి చంపుదామనుకున్నాడు. అదే వేళకు తిన్నడు అక్కడికి చేరుకున్నాడు. దాంతో ముగ్గురు పందిని తరుముతూ వెళ్ళారు. మొత్తానికి ఆ పంది వీరి కంటపడింది. అంతే, ఒక్క క్షణమైనా ఆగకుండా దాన్ని వెంటాడటం ఆరంభించారు. అలా ఎంత దూరం పరిగెత్తారో తెలియదు. ముందు పంది, వెనుక ఈ ముగ్గురు అలా పరిగెడుతూనే ఉన్నారు. పరిగెత్తి అడవి పందికి ఆయాసం వచ్చింది. దాంతో ఇక పరిగెత్తలేక అక్కడే ఉన్న ఒక చెట్టు ముందరకు వచ్చి ఆగింది. ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీరు తాగించిన ఆ పందిని సంహరించేందుకు ఇదే అదునైన సమయం అని భావించి తిన్నడు ఒక పదునైన బాణాన్ని దానిపై ప్రయోగించాడు. వెంటనే అడవి పంది నేల కూలింది. దాంతో ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు పంది కోసం పరిగెత్తడంతో వీరు కూడా ఎంతగానో అలసిపోయారు. గొంతు ఎండిపోతోంది, నాలుక పిడచగట్టిపోతోంది. దాంతో తిన్నా, మనం వచ్చిన ఈ కొండకు ఆవల ప్రాంతంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది. మనం వెంటనే అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకోవాలి అన్నారు అనుయాయులు. ఆ మాట వినగానే ఈ పందిని తీసుకొని స్వర్ణముఖి నది తీరానికి వెడదాం పదండి అంటూ వారు ముగ్గురు ఆ నదీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడికి రాగానే ఆ సమీపంలోనే ఉన్న కాళహస్తి పర్వతం, దానిపై కొలువుతీరిన కాళహస్తీశ్వరుని ఆలయం కనిపించాయి. స్వర్ణముఖి కాళహస్తీల ప్రాశస్త్యం. ఒకసారి అగస్త్య మహర్షి తన భార్య లోపాముద్రతో కలిసి దక్షిణ కైలాసంగా విలసిల్లే కాళహస్తి ఆలయానికి వస్తాడు. ఇక్కడి దైవాలైన జ్ఞానప్రసూనాంబ సహిత కాళహస్తీశ్వరుణ్ణి దక్షిణామూర్తిని దర్శించి వివిధ రీతుల్లో వేడుకుంటాడు. అయితే ఇంత పుణ్యక్షేత్రమైన ఇక్కడ ఒక పవిత్ర నది లేకపోవడం అగస్త్యునికి మోపలేని లోపంగా తోచింది. అంతే, వెంటనే పరమశివుని గురించి కఠినమైన తపస్సు చేస్తాడు. అగస్త్యుడు లోకోపయోగం కోసం చేసే తపస్సునకు మెచ్చిన ఈశ్వరుడు వెంటనే ఆకాశగంగను బ్రహ్మతో పంపిస్తాడు. అదిగో ఆ ఆకాశగంగే సువర్ణముఖి నదిగా ఇక్కడ పారుతూ భక్తుల్ని, పంట పొలాల్ని తరింపజేస్తోంది. ఇక కాళహస్తి ఆలయానికి కూడా ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక సందర్భంలో బ్రహ్మదేవుడు కామంతో వేగిపోతూ భార్య అయిన శారదాదేవిని 1000 రూపాయలు ధరించి నన్ను సంతృప్తిపరచమని అత్యంత వింత కోరిక కోరతాడు. అంతేకాదు, లోక విరుద్ధంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎంతవారలైనా కామానికి దాసులే సుమా అన్నట్టుగా బ్రహ్మ ప్రవర్తన ఉంటుంది. ఎంతటి దేవతలకైనా విపరీతమైన కామ ప్రవృత్తి ఎంత అనర్థానికి దారితీస్తుందో ఈ సంఘటన గుర్తు చేస్తుంది. ఈ విషయాన్ని మహాకవి ధూర్జటి తన కాళహస్తీశ్వర మహాత్మ్యంలో తెలియజేస్తాడు. ఇలా విపరీతమైన కామ ప్రవృత్తితో నీరేజాసనుడు శతవాణితో లోకమంతా తామే అయినట్టు సమయాసమయాలు లేకుండా విచ్చలవిడి సుఖభోగాలు అనుభవిస్తాడు. దాంతో బ్రహ్మకు దాదాపు 30,000 మంది రాక్షసులు జన్మిస్తారు. వారంతా దుర్మార్గులై లోకాన్ని అల్లకల్లోలం చేస్తూ ఉంటారు. వీరి బాధల్ని సహించలేక భూమాత బ్రహ్మతోనే మొరపెట్టుకుంటుంది. బ్రహ్మ భూదేవిని ఓదార్చి కాపాడతానని అభయం అందిస్తాడు. దీనికి కారణమైన వాడే విధాత. ఆయనే తిరిగి రక్షిస్తానని మాట ఇస్తాడు. భూమాత చెప్పిన విషయానికి బ్రహ్మకు అంతులేని ఆగ్రహం కలుగుతుంది. ఆ కోపంలోంచి ఉగ్రుడు అనే కుమారుడు ఉదయిస్తాడు. ఉగ్రుడు పేరుకు తగినట్టు మహోగ్రస్వరూపుడై పుట్టిన వెంటనే తన సోదరులైన రాక్షసులు అందరినీ సంహరిస్తాడు. ఎంత రాక్షసులైనా వారంతా తనకు జన్మించిన వారు. వారలా పోవడాన్ని జీర్ణించుకోలేని పరమేష్టి కోపంతో ఊగిపోతాడు. ఆ కోపంతోనే ఉగ్రుణ్ణి చూస్తాడు. అలా ఉగ్రంతో చూసిన వెంటనే బ్రహ్మ చూపుల్లోని వేడికి ఉగ్రుడు కూడా మాడిపోతాడు. ఆ విధంగా పుత్రహత్యాపాతకానికి గురైన కమలాసనుడు పాప విముక్తి కోసం దక్షిణ కైలాసమైన ఈశ్వరుణ్ణి దర్శించి సేవించుకుంటాడు. దాంతో పరమేష్టిని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. తత్కారణంగా బ్రహ్మకు ఒక యోగ్యుడైన మరో కుమారుడు అవతరిస్తాడు. అదిగో ఆ పుత్రుడే బ్రహ్మజ్ఞాని అయిన రుచుడు. ఈ బ్రహ్మకథ వాస్తవమైనదని నిరూపిస్తూ కాళహస్తీశ్వరాలయ పరిసరాల్లోనే ఉన్న బ్రహ్మగుడి సాక్షీభూతంగా నిలుస్తుంది. బ్రహ్మ ఈశ్వరుని ద్వారా వరాన్ని పొందింది మఖా నక్షత్రం రోజు కాబట్టి
ఇప్పటికీ ఈ నక్షత్రం రోజున పరమేశ్వరునికి విశేష పూజలు జరుగుతాయి. అంతటి మహోత్కృష్టమైనది ఈ కాళహస్తీశ్వరుడు నెలకొన్న ప్రాంతం ఈ క్షేత్రం. భక్తి బీజం. వాటిని దర్శించగానే తిన్నడిలో ఏదో తెలియని మార్పు సంభవించింది. మనసంతా ప్రశాంతతతో నిండిపోయిందనిపించింది. ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం ఇప్పుడు అక్కరకు వచ్చి ఈ ప్రాంతానికి తీసుకువచ్చిందనిపించింది. ఎలాగైనా ఈ వింతేమిటో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే ఆ పర్వతాన్ని ఎక్కి ఆ ఆలయం ఎవరిదో చూడాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఈలోగా తిన్నా మనకు కనిపించే ఆలయంలో కొలువైన స్వామి పేరు కుడుముదేవారు అంటారని చెప్పాడు నాముడు. కుడుముదేవారు అంటే పిలక ఉన్న దేవుడు. కాముడు పందిని పచనం చేయడం ఆరంభించాడు. అది పచనమయ్యే వరకు అక్కడ ఆగలేకపోయాడు తిన్నడు. ఆ పర్వతం ఎక్కడం ప్రారంభించాడు. దైవాన్ని దర్శించేందుకు భక్తుడు అధిరోహించే ముక్తి సోపానాల్లా అనిపించింది తిన్నడు చేసే ఆ పర్వతారోహణం. పర్వతం ఎక్కుతుంటే అంతకంతకు అతనిలోని సంతోషం అధికం కాసాగింది. అదేమిటో తెలిసి తెలియనట్టు మనసులో దోబూచులాడుతోంది. తన పైనున్న బరువేదో తరుగుతున్నట్లు అనిపించింది. అసలు పర్వతంపై పాదం మోపగానే అతని పూర్వజన్మ పాపాలన్నీ పటాపంచలయ్యాయి. అశాశ్వతమైన దేహంపై భ్రాంతి కూడా సన్నగిల్లింది. అప్పుడు కలిగింది కొండపై ఉన్న లింగాకార దివ్య దర్శనం. శివలింగాన్ని చూడగానే దాని మీద అనంతమైన భక్తిభావం, ప్రేమ పుట్టుకు వచ్చాయి. అమాంతం ఆ లింగాన్ని భక్తి పారవస్యంతో కౌగిలించుకున్నాడు. ముద్దులపై ముద్దులు గుమ్మరించాడు. కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అప్పటి వరకు పెద్దగా ఇదేమీ అతనికి తెలియదు. ఆ క్షణంలోనే భగవంతునితో మమేకమవ్వాలన్న ఆరాటం ఆరంభమైంది. అప్పుడు అనిపించింది అతనికి, ఎప్పటి నుంచో నా మనసు నాకు తెలియకుండానే అన్వేషిస్తున్నది ఈ స్వామినే అని. పరమేశ్వర, ఈ దట్టమైన అడవిలో ఎవరి సాయం లేకుండా ఇన్నాళ్ళు ఒంటరిగా ఎలా ఉన్నావు? నీకు ఆహారం ఎవరు పెడుతున్నారు? ఒక్క వేటకు వస్తేనే ఎంతోమందిని సహాయకులుగా తెచ్చుకుంటాము మేము. అలాంటి ఈ కొండ ప్రాంతంలో నట్ట అడవిలో ఎవరూ లేకుండా దిక్కులేనివాడిలా ఇలా దీనంగా పడి ఉన్నావా? అలా కుదరదు. ఇప్పటి నుండి నేను నీతోనే ఉంటాను. నీకు ఆకలిగా ఉన్నట్లుంది. వెంటనే నేను వెళ్ళి నీకోసం ఆహారం తీసుకొస్తాను అని అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ ఆహారాన్వేషణకు వెళ్ళాడు తిన్నడు. శివుని కోసం ఆహారం తెచ్చేందుకు కొండ దిగాడు. అక్కడ కాముడు వండిన పంది మాంసం సిద్ధంగా వేడివేడిగా ఉంది. ముందు తిన్నడు దాన్ని రుచి చూసి శివుడి కోసం కొద్దిగా వేరుగా తీసి పక్కనుంచుకున్నాడు. అప్పుడు తిన్నా, పరమేశ్వరుడు ఏదైనా తినే ముందు ప్రతిదినం నీటితో అభిషిక్తుడవుతాడని, పూలతో అర్చనలు స్వీకరిస్తాడని చెప్పాడు నాముడు. అది విన్న తిన్నడు వెంటనే నది వద్దకు వెళ్ళి నోటి నిండా నీళ్లను పుడిసిలు పట్టి తాను సేకరించిన అడవి పూలను తలపై పెట్టుకొని వండిన పంది మాంసాన్ని చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా శివలింగం ఉన్న చోటికి వెళ్ళాడు. అక్కడ పుడిసిలు పట్టిన నీటిని శివునిపై ఉమిశాడు. అదే శివునికి అభిషేకమైంది. ఇక్కడ పుడిసిలు పట్టడం అంటే నోట్లో నీళ్లు తెచ్చుకుని ఆ నోట్లో నీళ్ళతోనే శివునికి అభిషేకం చేశారు కన్నప్ప. ఆ నీటినే ఆనందంగా స్వీకరించాడు అభవుడు. తలపై ఉంచుకున్న పూలతో శివుణ్ణి అలంకరించాడు. అదే శివునికి అర్చన అయింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని దేవునికి నైవేద్యంగా స్వీకరించమని శివలింగం ముందు పెట్టాడు. అదే ఆయనకు నివేదన అయింది. ఏ ఇతర మనిషి కానీ ఏ జంతువులు కానీ ఇక్కడకు రాకుండా గుడి ద్వారం వద్ద కాపలాగా నిలబడ్డాడు. ఆ మన్నాడు ఉదయం తిరిగి శివయ్యకు ఆహారం తెచ్చేందుకు బయలుదేరి వెళ్ళాడు. తిన్నడి ప్రవర్తన చూచి అతని అనుయాయులైన నాముడు కాముడికి మతిపోయింది. తిన్నడిలో వచ్చిన ఈ మార్పు చూసి మతి చలించిందనుకున్నారు. తిన్నా, ఏమిటి ఈ పిచ్చి? ఏం చేస్తున్నావు? అసలు నువ్వు మా బోయదొరవేనా? పద, మన గూడెం వెళ్ళిపోదామంటూ వారతనికి సర్ది చెప్పబోయారు. ఎంతమాత్రం వారి మాట వినకుండా వెళ్ళిపోయాడు తిన్నడు. దాంతో విస్తుపోయిన వాళ్ళు వెంటనే తిన్నడి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ఇక్కడ జరిగిన విషయాలన్నీ పోసగుచ్చినట్టు వివరించి చెప్పారు. తక్షణమే తల్లిదండ్రులు ఇక్కడకు వచ్చి తిన్నడిని ఇంటికి తీసుకువద్దామనుకున్నారు. కానీ తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటాను, దయచేసి నన్ను ఇంటికి రమ్మని బలవంతం చేయకండని బతిమాలాడు. ససేమిరా మాట వినకపోవడంతో చేసేది లేక వారు వట్టి చేతులతో నిట్టూరుస్తూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఇక్కడ తన దైవానికి ఆహారం తీసుకువచ్చేందుకు తిన్నడు వెళ్ళిన సమయంలో ఆలయ పూజారి శివగోచారి ప్రతిరోజులానే శివునికి అర్చన చేసేందుకు ఆలయానికి వచ్చాడు. ఎవరో దేవాలయాన్ని అపవిత్రం చేసినట్టు భావించి అక్కడున్న మాంసపు ముద్దలు తదితర అపవిత్ర పదార్థాలను చూసి నివ్వెరపోయాడు. ఆగమశాస్త్రంలో నిష్ణాతుడైన అర్చకునికి ఆ సమయంలో ఏం చెయ్యాలో తోచలేదు.
అందుకని అక్కడ ఉన్న మాంసం మొదలైన వాటిని తొలగించి మంత్రయుక్తంగా సంప్రోక్షణ చేసి ఆలయాన్ని శుద్ధి చేశాడు. అతను కూడా తిరిగి స్నానం చేసి మడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలంతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూతిని దిద్ది పళ్ళు మధుర పదార్థాలను స్వామికి నివేదించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవునికి నివేదించేందుకు వేటాడిన మాంసాన్ని తెచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యాలను ఆవలకు నెట్టేసి యథావిధిగా తనదైన రీతిలో పూజ చేశాడు. ఇలా 5 రోజులు గడిచాయి. ఇటు పూజారి అటు తిన్నడు పూజా విధానంలో దోబూచులాడుకుంటూ శివయ్యతో ఆడుకోవడం ఆరంభించారు. ఇక ఇద్దరిలో ఎవ్వరూ ఉండబట్టలేకపోయారు. తిన్నడైతే మరీను దుఃఖిస్తూ పరమశివుణ్ణే ప్రార్థించాడు. స్వామి, ఏమీ తెలియని అమాయకుణ్ణి, నీ భక్తి తప్ప అన్యం ఎరుగని గిరిజనుణ్ణి. నాకు తెలియకుండా ఇక్కడ మీకు అంతులేని అపచారం జరిగిపోతోంది. ఈ ఘోర కృత్యాన్ని ఆపండి అంటూ ఎలుగెత్తి శివయ్యను ప్రార్థించాడు. తిన్నని మూఢభక్తికి పరవశుడయ్యాడు పశుపతినాథుడు. శివుడు ఆలయ పూజారైన శివగోచారికి తిన్నడి భక్తి ప్రపత్తులను నిరూపించదలుచుకున్నాడు. అర్చకునికి కలలో కనిపించి, గోచారి, నీవు నా లింగం వెనుక భాగంలో దాక్కుని ఇక్కడేం జరుగుతోందో చూడమని ఆదేశించాడు. ఉలిక్కిపడి లేచాడు ఆలయ పూజారి. ఇది కళ అనుకుంటూ అంతా కలియ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. ఇది పరమశివుని ఆజ్ఞ అనుకున్నాడు. అలాగే చేద్దామని మనసులో భావించి మన్నాడు ఆలయానికి వచ్చాడు. 6వ రోజు యథావిధిగా తిన్నడు ఆలయానికి వచ్చాడు. శివునిపై ఇంతకుముందు అర్చకుడు చేసిన పూజా వస్తువులను తొలగించి రోజు అతను చేస్తున్న విధంగా అభిషేకం అర్చన చేసి మాంసాన్ని నైవేద్యం పెట్టి తినమని అక్కడే ఏ క్రూర జంతువు రాకుండా కాపలా కాస్తున్నాడు. ఇదంతా చాటుగా ఉన్న పూజారి గమనిస్తూనే ఉన్నాడు. సూర్యుడు అస్తమించాడు. అక్కడంతా మెల్లమెల్లగా చీకటి ముసురుకుంటోంది. ఈ చీకటి వేళ పరమేశ్వరుని ఒక్కడిని వదిలి వెళ్ళబుద్ధి కాక అక్కడే రేయంతా శివుణ్ణి చూస్తూ కాపు కాస్తున్నాడు. అయితే ఈరోజు తిన్నడు ఆలయానికి వస్తుండగానే దారిలో కొన్ని అపశకునాలు గోచరించాయి. శివునికి ఏదో జరగరాని కీడు జరగబోతోందని శంకించాడు తిన్నడు. అంతే, వడివడిగా గుడికి పరిగెత్తుకుని వెళ్ళాడు. శివలింగం వద్దకు చేరుకుని కనిపించిన దృశ్యాన్ని చూసి నిలువెల్లా కుప్పకూలిపోయాడు తిన్నడు. ఎందుకో తెలియదు, శివుని కుడికన్ను నుండి బడబడ రక్తం ధారగా కారిపోతోంది. నా దైవానికి ఎంత ప్రమాదం జరిగిందోనని తిన్నడు భయపడిపోయాడు. నేనేదో మహాపరాధం చేసి ఉంటాను, అందుకే నా దైవానికి ఇలా జరిగిందనుకున్నాడు. అర్చనకు తెచ్చిన వస్తువులన్నీ చేతి నుండి కిందకు దొర్లిపోయాయి. ఏం చేయాలో తోచక వలవల ఏడవడం ఆరంభించాడు. శివయ్యకు ఎవరి ద్రోహం చేశారో తెలియదు. తను లేని సమయంలో ఏ క్రూర జంతువైనా వచ్చి శివయ్యకు ఈ అపాయం తలపెట్టిందా అనుకున్నాడు. చుట్టుపక్కలంతా గాలించాడు. ఏ జంతువు వచ్చినా జాడలేదు. గొంతెత్తి బిగ్గరగా అరిచాడు. తన అరుపు విని అక్కడ మాటేసిన ఏ జంతువైనా వెలికి వస్తుందేమో అనుకున్నాడు. కానీ తన అరుపు తనకే కొండల్లో ప్రతిధ్వనిగా వినిపించింది. కానీ ఏ జంతువు బయటకు రాలేదు. దాంతో తనకు తెలిసిన గచ్చాకు పుచ్చాకు మూలికా వైద్యం చేశాడు. అయినప్పటికీ కంటి నుండి కారే రక్తధార ఆగలేదు. ఈ సమయంలో వెంటనే అతనుకు ఆలోచన వచ్చింది. కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే నానుడి గుర్తుకు వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా తక్షణమే బాణంతో తన కుడికన్ను పెకలించి శివునికి అమర్చాడు. దాంతో చిత్రంగా లింగం నుంచి ధారగా కారుతున్న రక్తం ఆగిపోయింది. తిన్నడు చాలా సంతోషించాడు. శివయ్య కన్ను బాగైనందుకు ఆనందంతో నృత్యం చేశాడు. అలా పరవశుడై నాట్యం చేస్తుండగానే శివుని ఎడమ కన్ను నుండి నెత్తురు రావడం మొదలైంది. ఉలిక్కి పడ్డాడు తిన్నడు. నేనెంత అభాగ్యుడను, నా వల్ల ఏదో తెలియని అపరాధం జరిగిపోయింది. కాబట్టే ఈరోజు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకుంటూ, నా దైవమా, భయపడకు, దిగులు పడకు, మందేమిటో తెలిసిపోయింది కాబట్టి చింతించ పని లేదు. ఇంతకుముందు నాకున్న కన్నుల్లో ఒక కన్ను నీకు అమర్చాను. అప్పుడు నీ వ్యాధి తగ్గిపోయింది. ఇప్పుడు 2వ కన్ను కూడా నీకు సమర్పించుకుంటాను. దెబ్బతో రక్తం కారడం ఆగిపోతుంది అనుకుంటూ తన 2వ కన్నైన ఎడమ కన్నును పెకలించేందుకు ప్రయత్నించాడు. కానీ అంతలో అతనికేదో గుర్తుకు వచ్చింది. ఈ 2వ కన్ను పెకలించుకుంటే శివలింగంపై రక్తం కారే కన్ను ఎక్కడుందో గుర్తించడం ఎలా అనుకుంటూ గుర్తు కోసం తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై అదిమిపెట్టి ఇప్పుడు ఎడమ కన్నును పెకిలించుకోబోయాడు. తిన్నడి మూఢభక్తికి పొంగిపోయిన భక్తవశంకరుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమై తిన్నని చేతిని తన మృదువైన స్వహస్తాలతో పట్టుకొని ఆపుతూ, ఆగు కన్నప్ప, నీ భక్తికి మెచ్చుకున్నాను. నీ అంతటి నిర్మలమైన నిశ్చలమైన భక్తి ఇంతకు ముందెన్నడూ నేను చూసి ఉండలేదు.
పంచాగ్నుల మధ్య నిలిచి తపస్సు చేసిన వారి కంటే కూడా నీ మనస్సు పవిత్రం. నీ అమాయకపు నీ విశ్వాసపు చర్యలన్నీ నా హృదయాన్ని హత్తుకున్నాయి, నన్ను సంపూర్ణంగా పరవశింపచేశాయి. నన్నిలా కరిగించగలిగిన నిజమైన భక్తుడువు నీవే కన్నప్ప అంటూ భగవంతుడే భక్తుడిని పలు విధాలుగా ప్రశంసించాడు. తిన్నడిని కన్నప్ప 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 అని ముమ్మారులు పిలిచాడు ముక్కంటి. అంటే కన్నప్ప శివుని అనుగ్రహాన్ని మూడింతలుగా పొందాడని మనం భావించాలి. తన కన్నును ఈశ్వరునికి అర్పించినందుకు తిన్నడు కన్నప్ప అయ్యాడు. ఆ కన్నప్పే కన్నప్ప నాయనారుగా విఖ్యాతి చెందాడు. ఇతన్నే సంస్కృతంలో నేత్రేశ నాయనారు అని వ్యవహరిస్తారు. శివుడు తన 2 చేతులతో కన్నప్పను ఆదరంగా హృదయానికి హత్తుకున్నాడు, అక్కున చేర్చుకున్నాడు. పరమేశ్వరుని కటాక్షంతో కన్నప్పకు తిరిగి యథావిధిగా చూపు వచ్చింది. ఆనాటి నుంచి కన్నప్ప సాక్షాత్తు శివస్వరూపునిగానే జీవించసాగాడు. ఇదంతా శివలింగం వెనుక నుంచి గమనిస్తున్న శివగోచారికి తిన్నని స్వచ్ఛమైన నిర్మలమైన శివభక్తి అర్థమైంది. ఈ కథ మనకు అంతరార్థాన్ని కూడా సూచిస్తోంది. కన్నప్ప నాయనారు చిన్నప్పటి నుంచి ఇహలోక విషయ వాంఛలను త్యజించాడు, కానీ అహంకారాన్ని విడిచిపెట్టలేదు. దాన్ని కూడా విడిచిపెట్టాలి. ఈ విషయాన్నే అందకుండా ఏడిపించిన అడవి పంది సూచిస్తుంది. ఆ అహంకారాన్నే తరిమి తరిమి వేటాడాడు, సంహరించగలిగాడు. అది నశించగానే తిన్ననిలోని అహం తొలగిపోయింది. తిన్ననిలో నిరతిశయ భక్తి అంకురించింది. ఇందుకోసమే తిన్నడు వేటాడే సమయంలో మంచి చెడు అనే రూపంలో నాముడు దేవుని గురించి విడమర్చి చెప్పి అభిషేకం అర్చన నివేదన గురించి తిన్ననికి తెలియజేశాడు. అది మంచికి ప్రతీక. కాముడు అనే స్నేహితుడు వెనుకనే ఉండిపోయాడు. మంచి సంస్కారాలతో కన్నప్ప శివుని దగ్గర వరకు వెళ్ళగలిగాడు. దైవాన్ని చేరుకోవాలంటే ఒక్కడిగానే ప్రయత్నించాలి. అందుకే శివపూజకు ఒక్కడిగానే వెళ్ళాడు. నాముడు కాముడు అతని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళారు. దాంతో తిన్నడికి అప్పటి వరకు ఉన్న ఇరుబంధాలు తొలగినట్లయ్యాయి. ఇక నాయనారును కన్నవారు అంతర్లీనంగా అతనికున్న భవబంధాలు కాబట్టే తిన్నడిని దైవం దగ్గరకు వెళ్లకుండా ఆపేందుకు అడ్డుపడ్డారు. తిన్నడు ఆ భవబంధాల నుండి కూడా వైదొలగి ఒంటరిగానే మిగిలిపోయాడు. పరమశివుడు తన వెనుక పూజారిని దాగి ఉండమనడంలో కూడా అంతరార్థం ఉంది. భక్తుడైన తిన్నడు పరమశివుని ముందున్నాడు అంటే భక్తి క్రియాకలాపాల కన్నా ఎక్కువ. తన కళ్ళని పెకలించి శివునికి ఇవ్వడంలో తిన్నని సంపూర్ణ శరణాగతి ఆత్మనివేదన కనిపిస్తాయి. ఇంతకన్నా అనిరితమైన భక్తి తత్పరత మరేమీ కనిపించదు. అదే భగవంతుణ్ణి భక్తుని వద్దకు రప్పిస్తుంది. ఈ విషయాన్నే తిన్నని కథ మనకు తెలియజేస్తుంది. ఈ వీడియోలో కన్నప్ప నాయనారు గురించిన విశేషాలు తెలుసుకున్నాం కదా. మరో వీడియోలో గుగ్గులు కలస నాయనారు గురించిన విశేషాలని తెలుసుకుందాము. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.